హాయ్ అండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. గడిచినటువంటి 2, 3 దినాల నుండి మన ఆంధ్ర రాష్ట్రం అంతయు కూడా విస్తారమైనటువంటి వర్షాలు, తుఫాను బట్టి మరి మన రాష్ట్రం అంతా కూడా ఎంతో గందరగోళంలో ఉండి ఉండగా, మరి ప్రభు యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఎక్కడా కూడా ఎవరికీ ఎలాంటి నష్టం కలగకుండా, ప్రాణహాని కలగకుండా ప్రభువు కాపాడిన వారై ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుని మహాకృపలో మరి బాగున్నారని నేను తలుస్తూ ఉన్నాను. ప్రభు నామములో చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుడు ఇలాంటి తుఫాను సమయంలో మరి ప్రభు చేసిన గొప్ప అద్భుతాన్ని మనము చూద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. దేవా 27, 28, 29 తారీఖులు ప్రభా విస్తారమైనటువంటి వర్ష సూచన, తుఫాను వాతావరణ హెచ్చరిక వారు తెలియజేసి ఉండగా 27, 28 తారీఖులు మా ప్రభా గాలులతో కూడినటువంటి వర్షము పడి ఉండగా దేవా మా రాష్ట్రంలో దేవా ఎవరికి ఏ హాని కలగకుండా అందరికీ క్షేమం అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా సురక్షితమైన స్థితిని అనుగ్రహించి దేవా నేటి దినం వరకు సజీవులుగా ఉంచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రియ పరలోకపు తండ్రి దేవా నిన్ను స్తుతిస్తూ ఉండగా ఇంకనూ మా ప్రభా ఈ తుఫాను బారి నుండి విడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడు నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానం చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. మంచిదండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి చదువుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 26 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 26 వరకు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగములో యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి ఓ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళుచు ఉన్నారు. మరి నేటి కాలంలోనైతే మన కాలంలో ఈ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళడానికి సముద్రాలు దాటాలి అంటే చక్కటి బ్రిడ్జిలు వేశారు, లేదా ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉన్నారు. మరి ఆ కాలంలో మరి ప్రయాణాలు, నీటి మీద ప్రయాణాలు చేయాలి అంటే దోణిలు ఎక్కేవారు, లేక ఓడలు ఎక్కేవారు.
గమనించండి, యేసు ప్రభు తన శిష్యులతో వెళ్ళుచు ఉండగా మరి అక్కడ మరి వారు ప్రయాణమై వెళ్ళుచు ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రము మీద తుఫాను వచ్చిందట. సముద్రము మీద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు వారు చేసిన పనేమిటి అంటే యేసు ప్రభువారిని వారు లేపుచూ ఉన్నారు. యేసు ప్రభువారిని లేపుచూ వారు ఏమంటూ ఉన్నారంటే, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్ము రక్షించుము అని వారు ఆయనను లేపుచూ ఉన్నారు. వారు ఆయనను లేపినప్పుడు ప్రభువు వారిని చూచి ఏమంటున్నారంటే, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారు? అల్ప విశ్వాసము కలిగి ఉన్నారు వారు. వెంటనే అని చెప్పి ఆయన చేసిన పని ఏంటంటే, లేచి గాలిని సముద్రాన్ని ఆయన గద్దింపగా అది ఆగిపోయింది. ఈ సమయంలో ఈ చదువుకున్న వాక్యాన్ని మనం గమనించిన వారమైతే, యేసు ప్రభువారి యొక్క శిష్యులైన వారు చేసిన పనేమిటంటే, ఆ సముద్రము మీద తుఫాను వచ్చినప్పుడు వారు ప్రభువును ఆశ్రయించి ఉన్నారు. మరి 27, 28 తారీఖులు మనకు కూడా ఈ తుఫాను వచ్చింది. ఈ దినము కూడా 29వ తారీఖు కూడా ఇంకా గాలులు వీస్తూ ఉన్నాయి, వర్షము వస్తుంది. ప్రియ స్నేహితులారా, ప్రియమైనటువంటి జనాంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభువుని ఆశ్రయించినందున ప్రభువు వారిని సముద్రములో మునిగిపోకుండా, తుఫాను బారిని పడకుండా వారిని వారి దోణిను కాపాడి ఉన్నారు. ఈ యొక్క సమయంలో ఈ మాటలు వినుచున్నటువంటి వారలారా, ప్రభువుని లేపుట అనగా ప్రార్థించుట. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రభువుని కలిగిన ప్రతి ఒక్కరు కూడా మరి ఖాళీగా ఉంటారు గనక తప్పనిసరిగా ప్రార్థన చేయుట ద్వారా, ప్రభువా, మేము నశించిపోవటం నీకు ఇష్టమా, లేక ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులు నశించిపోవటం నీకు ఇష్టమా అని ప్రభు సన్నిధిలో కుటుంబ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ యొక్క మరి తుఫాను బారి నుండి విడిపించినట్లుగా ప్రార్థన చేసుకోవాలి మనం. ఎందుకొరకు అంటే, మరి సృష్టి ఆయన మాటకు లోబడింది గనుక ఈ యొక్క సమయంలో ఈ మాటలు వినిచున్నటువంటి వారలారా, అవిశ్వాసముతో కాక విశ్వాసముతో వారు ప్రభువుని లేపారు. ప్రభువుని లేపడాన్ని బట్టి వారిలోని అవిశ్వాసాన్ని ప్రభువు తీసివేసి అద్భుతం చేశారు. కాబట్టి ఈ వాక్యమును వినిచున్నటువంటి వారలారా, మనమును కూడా అలాగే ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఈ తుఫాను నుండి విడిపించి మరి మన సంఘాలకు, మన దేశానికి, మన రాష్ట్రానికి నెమ్మదిని అనుగ్రహిస్తారు గనుక మరి అట్టి విశ్వాసమును కలిగి మనము కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రభు అన్నారు, ఒక ఆత్మ కూడా నశించిపోవుట నాకు ఇష్టం లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ప్రజానికము, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు కానీ భారతదేశం అంతా కూడా మరి ఎంతోమంది ప్రజలు ఈ తుఫాను బారిన పడి బాధపడుచు ఉన్నారు. గనుక శిష్యుల వలె మనమును కూడా మరి దోణి అనగా మన యొక్క దేశము లేక మన యొక్క ప్రాంతము, సముద్రం అనగా ఈ లోకమును రక్షించుమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ మాటలను ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి,
దయగల దేవ, కృప కలిగిన మా యేసు ప్రభా, మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. అయా గత కాలమంతయు మీరు తోడుగా ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా, వందనములు. ఈ 2025వ సంవత్సరంలో ఈ అక్టోబర్ మాసము 27, 28, 29 తారీఖుల్లో విస్తారమైనటువంటి తుఫాను హెచ్చరిక ప్రభుత్వం వారు తెలియజేసి ఉండగా ప్రభా, అయా 2 దినాలు విస్తారమైనటువంటి గాలులు, వర్షము, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి దేవా వర్షము పడి ఉండగా ఏ ప్రాంతంలోనూ కూడా ఎవరూ నశించిపోకుండా మీరు కాచి కాపాడిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా దేశమును, దేశ నాయకులను, మా రాష్ట్రమును, మా రాష్ట్ర నాయకులను, అలాగే మా ప్రాంతంలోని దేవా నా తండ్రి ప్రజా ప్రతినిధులను దేవా మీరు ఏర్పాటు చేసి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తండ్రి దేవా, ఎవరైతే ఇదిగో ఈ తుఫానుకు ఇబ్బంది పడుచున్నారో వారందరి కొరకు మా ప్రభా పరిచర్య చేయడానికి మీరు ఏర్పాటు చేసిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మొట్టమొదటిగా మా దేశమును, దేశ ప్రజలను, మా రాష్ట్రమును, రాష్ట్ర ప్రజలను కరుణించండి, కనికరించండి, మీ కృప దయచేయండి ప్రభా. తండ్రి, ధోని ఎక్కి ప్రయాణము చేయుచున్న శిష్యులైన వారికి ఎలాగునైతే ప్రభా మీరు తోడుగా ఉండి ఆ యొక్క గాలిని, సముద్రాన్ని గద్దించి తుఫాను నుండి కాపాడి ఉన్నారో ప్రభా, అలాగే మా ప్రభా ఇదిగో నా తండ్రి, మా దేశంలో, రాష్ట్రంలో, మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ నశించిపోకుండానట్లుగా నా ప్రభా, నా తండ్రి మీరే రక్షించమని ప్రార్థన చేయించున్నాం. దేవా, సృష్టికి మీరు ఆజ్ఞాపించండి. దేవా తండ్రి, మీరే నాయన మీ సహాయం దయచేసి యేసు ప్రభా తండ్రి ఆజ్ఞాపించి పారద్రోలమని ప్రార్థన చేయించున్నాం తండ్రి, వందనములు. దీని వలన ఎక్కడను మరణములు సంభవింపకుండానట్లుగా మీ కృప దయచేయండి ప్రభా. అయ్యా, ఈ తుఫాను వలన ఎవరునూ కూడా జ్వరము బారిన పడకుండానట్లు చేయండి దేవా. ఈ తుఫాను బారిన బట్టి ఎవరికి మా ప్రభా ఎలాంటి హాని కలగకుండా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అలాగే మా యొక్క ప్రభుత్వాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. ప్రభుత్వ నాయకులైన వారు దేవా అనేకులకు పునరావాస కేంద్రాలు కల్పించి దేవా ఆహారము, దేవా వస్త్రములు, దేవా అలాగుననే పానీయమును, తిను మా పదార్థములను వారు అందిస్తూ ఉండగా బలపరచండి దేవా. ప్రభుత్వ నాయకులైన వారిని బలపరచండి. ఎవరెవరికి ఏది అవసరమో అందిస్తూ ఉండగా వారికి ఎలాంటి హాని కలగకుండా చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. అలాగే దైవ సేవకులను బట్టి మీకు స్తోత్రములయ్యా. వారు కూడా వారి వారి స్థలాలలో ఉండి, వారి వారి గృహాల్లో ఉండి, వారి వారి మందిరాల్లో ఉండి ప్రార్థనలు చేయించి ఉండగా ఆలకించి అంగీకరించి మీరే నెరవేర్పును దయచేయమని ప్రార్థన చేయించు. ఇక తుఫాను బారి నుండి విడిపించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించు ధన్యత మీరు అనుగ్రహింపచేయమని మా ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదా మీకెల్లరకు తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.